ఓకే. చైనా ఇండియా మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణంపై మరి ప్రధానంగా మనము డిస్కస్ చేస్తే మే మంత్ నుండి జూలై మంత్ వరకు మనకు ఇరు దేశాల మధ్య ఈ సరిహద్దుల్లో సైనిక ఘర్షణ అనేది జరుగుతుంది. మరి కాన్సెప్ట్ మనం గమనించినప్పుడు కరోనా నేపథ్యంలోనే సరిహద్దుల్లో వారు భారతదేశంలోని లడాక్ ప్రాంతంలో వీరు కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు లడాక్ చైనా దేశానికి సంబంధించిన సైనికులు భారతదేశ భూభాగమైన లడాక్ ప్రాంతం వరకు కూడా వాళ్ళు ఈ యొక్క సైన్య విధానాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఈ విధంగా మన భారత సైన్యం కూడా ఇక్కడ మరి సరిహద్దుల్లో మన కాపులో కాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడ్డది. ఆ సమస్య ఏంటంటే వారు చైనా దేశానికి సంబంధించిన సైనికులు ఈ తూర్పు లడాక్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ, ఈ గాల్వాన్ లోయ అనే ప్రాంతంలో వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్పుడు భారత సైన్యానికి మరియు చైనా సైన్యం మధ్య ఈ ఘర్షణ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడ్డది. ఎవరికైనా ఆవేశం ఉంటుంది, ఎందుకంటే ఓ సరిహద్దు ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం కానీ ఆ సరిహద్దును దాటి ఇంకో దేశంపై అటాక్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఇక్కడ ఏ దేశ సైన్యమైనా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంపార్టెంట్, ఇక్కడ ఈ తూర్పు లడాఖ్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలోని వీళ్ళు ఎప్పుడైతే చైనా దేశ సైనికులు మనపై అటాక్ చేయడం జరుగుతుందో అది కాలక్రమేణా ఇంకా ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మే 6వ తారీఖున మొదలై జూన్ 15వ తారీఖు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అమ్మ. జూన్ 15వ తారీఖున ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగి మన దేశానికి సంబంధించిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ వీరమరణం పొందిన వారు ఎంతమంది భారత సైనికులు అంటే 20 మంది వీరమరణం పొందడం జరిగింది. ఎవరితో జరిగిన ఘర్షణలో చైనా దేశానికి సంబంధించిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది చనిపోయారు. ఆ జరిగిన సంఘటన ఎక్కడ? గాల్వాన్ లోయ ప్రాంతం. మరి ఇక్కడ 20 మంది సైనికులు చనిపోతే దీనిలో ఒక తెలుగువాడు ఉన్నాడు. మరి ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరంటే సూర్యాపేట. ఈ సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు అనే వ్యక్తి ఈ యొక్క 20 మంది సైనిక సిబ్బందికి నాయకత్వం వహించారు. ఒక గ్రూప్ అన్నట్టు, ఇది ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మందికి కల్నల్ హోదా పొందిన ఒక కమాండర్ అన్నాడు, కల్నల్ హోదా పొందిన సంతోష్ బాబు దీనికి లీడర్షిప్. ఆ ఘర్షణ వాతావరణంలో వాళ్ళు మన దేశంలోకి అంటే ఆ లడాక్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మన భారత సైన్యానికి నాయకత్వం వహించిన సంతోష్ బాబు ఈ సంఘటనలో మరణించాడు. అతను ఒక్కడే కాకుండా ఎంతమంది చనిపోయారు? మొత్తము 20 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు మన భారతదేశము మన దేశవ్యాప్తంగా ఈయనకు సెల్యూట్ చేసినాం. మన దేశం కోసమే కదా అతను చనిపోయింది, ప్రాణత్యాగం చేసింది. కాబట్టి ఈ సంఘటన నేపథ్యంలో భారతదేశము కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. చైనా ఇండియా మధ్య ఎన్నో రకాల వస్తువులు ప్రొడక్షన్ జరుగుతుంది. చైనా దేశం సంబంధించిన ఎన్నో యాప్స్ని మనం వాడుతున్నాం. కానీ ఇలాంటి వాతావరణంలో ఆ ఫ్రెండ్షిప్ వాతావరణంలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి, ఒక శత్రుభావన ఏర్పడింది కాబట్టి మన భారత ప్రభుత్వము వెంటనే స్పందిస్తూ ఈ సంఘటన నేపథ్యంలో సుమారుగా 59 రకాల యాప్స్ను, చైనా దేశం సంబంధించిన 59 యాప్స్ను ఇండియన్ గవర్నమెంట్ నిషేధించింది తాత్కాలికంగా. మరి వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చైనా ఇండియా మధ్య
యుద్ధ వాతావరణం ఏర్పడిందని ఒక వార్త బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి కాదు. ఒక స్నేహం ద్వారా, ఒక శాంతియుతమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి భారత చైనా అధినేతలు డిస్కస్ చేయడం జరిగింది. మన భారతదేశం తరపున ఈ చర్చల్లో భాగంగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్. అజిత్ దోవల్ అనే వ్యక్తి ఈ చర్చల్లో పాల్గొన్నాడు. స్టెప్ బై స్టెప్ మనం తీసుకున్నప్పుడు మే మంత్ నుండే ఈ ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది. జూన్ మంత్లో ఇంకా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడేదని చెప్పుకున్నాం. ముందుగా సరిహద్దుల్లో చైనా సైనిక కమాండర్లు, భారత సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరపబడ్డాయి. అవి విఫలమైనవి. రెండో స్టెప్ మళ్ళీ నిర్వహించబడ్డాయి. చివరికి భారత విదేశాంగ మంత్రి, భారత దౌత్యవేత్తలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ దానిలో సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే జాతీయ భద్రతా సలహాదారు పనిచేస్తున్న అజిత్ దోవల్. ఏం చేశాడంటే చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యూ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీ అనే వ్యక్తితో చర్చలు జరిపాడు. ఇప్పుడు మన సరిహద్దుల్లో మనం ఘర్షణ వాతావరణం తగ్గించుకుందాం, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇరు దేశ అధినేతలు, అంటే ఈ యొక్క ప్రతినిధుల పరంగా మనం తీసుకున్నప్పుడు అజిత్ దోవల్ వాంగ్ హీతో డిస్కస్ చేయడం జరిగింది. అలాంటి నేపథ్యంలో చైనా దేశానికి సంబంధించిన సైనికులు మళ్ళీ తమ యొక్క సైనిక సిబ్బందిని విరమించుకోవడం జరుగుతుంది. మనం ఈరోజు న్యూస్ చూస్తాం. మనము ఆల్రెడీ చైనా సంబంధించిన సైనిక సిబ్బంది వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనకు ధృవీకరించడం జరిగింది. కాబట్టి అప్పుడు మన భారత సైన్యం కూడా ఏం చేస్తుంది, మన సైన్యాన్ని కూడా వెనక్కి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఘర్షణ ఈరోజు మొదలైంది కాదు. మనకు 1962 నుండి ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. చైనా దేశం మనం తీసుకున్నప్పుడు భారతదేశానికి ఉత్తరం వైపున ఈ ప్రాంతం అంతా కూడా మనం తీసుకుంటే ఈ అంత భారతదేశం మ్యాప్ తీసుకున్నప్పుడు ఈ చైనా దేశం మొత్తం కూడా ఈ ఏరియాలో మనను సరిహద్దుగా ఉంది. ఈ ఏరియా అంటే ఏంటి అర్థము? అరుణాచల్ ప్రదేశ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు. చూడండమ్మా, ఈ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. చైనాతో సైనిక ఘర్షణ జరిగిన నేపథ్యంలో చైనా ఇండియా మధ్య ఉన్న సరిహద్దు రాష్ట్రాల పేరు అడిగే అవకాశం ఉంటుంది. ఇండియా చైనా సరిహద్దు రాష్ట్రాలుగా మనం గమనించినప్పుడు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉండే. కానీ ఎప్పుడైతే 2019 ఆగస్టు 6వ తారీఖున పార్లమెంట్లో బిల్ ద్వారా ఆ మార్పును చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ హోదాను తగ్గిస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది. దానిలో ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది లడ్డాఖ్. ఈ లడ్డాఖ్ అనేది ప్రజెంట్ కేంద్రపాలిత ప్రాంతం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న అంశంలో ఇదే మెయిన్ కీలకమైన ప్రాంతం లడ్డాఖ్. జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ అనేటివి ప్రజెంట్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఎప్పటి నుండి? అక్టోబర్ 31 2019 నుండి ఈ 2 కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉనికిలోకి వచ్చేసాయి. నేడు ఈ లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత 2020 మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ముఖ్యంగా మే, జూన్లో ఈ పరిస్థితి ఉద్రిక్తమైపోయింది. కాబట్టి
ఈ తూర్పు లడ్డాఖ్లోని ఈ గాల్వాన్ లోయ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రేపు ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్లో. గాల్వాన్ అనేది ఒక నది, అదొక లోయ, ఆ లోయ గుండా ప్రవహించేదే గాల్వాన్ నది. ఈ గాల్వాన్ లోయకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏంటంటే లడ్డాఖ్. మరి నేడు ఈ గాల్వాన్ మన దేశానికి తూర్పు వైపున మనం తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంటే ఇది పశ్చిమాన ఉందని చెప్పుకుంటాం. చూడమ్మా, ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? చైనా దేశంతో మనకి ఘర్షణ జరిగిన తర్వాత లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ మరి చైనాతో ఉన్న సరిహద్దు రాష్ట్రాలు ఏంటి అని అడిగే అవకాశం ఉందా లేదా? కాబట్టి హిమాచల్ ప్రదేశ్, లడ్డాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం. మరోసారి చెప్తున్నామా? హిమాచల్ ప్రదేశ్, లడ్డాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అంటే 4 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన లడ్డాఖ్ చైనాతో సరిహద్దు భూభాగాన్ని పంచుకుంటుంది. మరి ఇక్కడ సిక్కిం మనం తీసుకున్నప్పుడు నాతూలా కన్మ, సిక్కిం రాష్ట్రం తీసుకున్నప్పుడు నాతూలా కన్మ అనేది కూడా వివాదాస్పదంగా మారిపోతుంది. చైనా ఇండియాలో ఈ సరిహద్దు భూభాగమైన నాతూలా కన్మలో కూడా సమస్య ఏర్పడుతుంది. కానీ ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. దీనిలో ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే LAC, లైన్ ఆఫ్ యాక్సెసిబుల్ కంట్రోల్. దీన్నే తెలుగులో ఏమంటామంటే వాస్తవాధీన రేఖ అంటాం. వాస్తవాధీన రేఖ. ఈ వాస్తవాధీన రేఖ అనేది ఇక్కడ మీకు ఇంపార్టెంట్. ఇదేంటంటే మన యొక్క సరిహద్దు భూభాగంలో ఇదొక నిబంధన, వాస్తవాధీన రేఖ. దీన్ని దాటడం అనేది నేరం. 2 దేశాల మధ్య కొన్ని విభాగాలు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. దానిలో ఒకటి వాస్తవాధీన రేఖ. LOC ఇది పాకిస్తాన్, లైన్ ఆఫ్ కంట్రోల్. POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, ఇంకా పాక్ ఆక్యుపై కాశ్మీర్ అంటాం. ఆ POK ప్రాంతంలో ఉన్న విభాగాన్ని LOC అంటాం. ఇండియా చైనా బార్డర్లో ఉన్న పదాన్ని LAC అంటున్నాం, వాస్తవాధీన రేఖ. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 1962లో మొట్టమొదటిసారిగా ఇండియాతో చైనా యుద్ధం జరిగింది. ఇండియా వర్సెస్ చైనా మధ్య మొట్టమొదటిసారిగా యుద్ధం జరిగింది ఏ సంవత్సరంలో? 1962. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఇప్పుడు 2020లో సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రీవియస్ నాలెడ్జ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. మరి చైనాతో ఎప్పుడు యుద్ధం జరిగిందని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అప్పుడు మన సమాధానం ఏం చేయాలి? 1962లో ఇండియా వర్సెస్ చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ద్వారా యుద్ధం జరిగింది అని ఇంపార్టెంట్. ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం ద్వారా యుద్ధం జరిగింది. మరి ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఎక్కడుంది? అది POK ప్రాంతంలో ఉంది. POK ప్రాంతంలో ఇది ఒక విభాగం. ఎప్పుడైతే ఇండియా నుండి పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత 1947లో ఈ ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని ఇరు దేశాలు POK ప్రాంతంలో చేర్చడం జరిగింది. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మనం గుర్తించబడతాం. ఎప్పుడైతే చైనా దేశము ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసే సందర్భంలో యుద్ధం జరిగింది. కానీ ఈ యుద్ధంలో మనం ఏం చేసినాం? ఓడిపోయినాం. మనకింత శక్తి లేదు. మనకన్నా సైనిక విభాగంలో చాలా శక్తివంతమైన దేశం చైనా. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం సైనిక విభాగంలో చైనా. అప్పుడున్న పరిస్థితుల్లో మనం పోరాటం చేసి ఓడిపోయినాం. కాబట్టి ఓడిపోయిన ఫలితంగా ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఈ అప్పటి నుండి ఇలాంటి ఘర్షణ తరచుగా జరుగుతూ ఉంది. కానీ ప్రధాన సంఘటన ఇది ఒకటిగా మనం
గమనిస్తే 1962లో ఇండియా వర్సెస్ చైనా మధ్య మొట్టమొదటి యుద్ధం జరిగింది. అదే మొదటిది, అదే చివరిది. ఇప్పటి వరకు తీసుకుంటే ఘర్షణ జరగడం వేరు, యుద్ధం జరగడం వేరు. మన దేశంపై ఇంతవరకు 2 దేశాలు యుద్ధం ప్రకటించబడ్డాము. 1962లో ఎప్పుడైతే ఇండియా చైనా యుద్ధం జరిగిన తర్వాత 1965 సందర్భం కూడా చెప్తున్నా, 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దీనిలో మన ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పుడు మనపైన గెలిచిన వాడు ఎవరు అంటే ఏం చెప్పాలి? చైనా. మనపై ఓడిపోయిన వారు ఎవరు? పాకిస్తాన్. అప్పుడు మన పెద్ద మనుషులు అంటే మన దేశ ప్రధానమంత్రి కావచ్చు, దౌత్యవేత్తలు కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చారు. మరి చైనా ఇండియా మధ్య పరిష్కార నేపథ్యంలో ఆ బ్రిటిష్ వారి కాలంలోనే ఒక రేఖ గీయడం జరిగింది. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి ఆ రోజుల్లోనే ఒక రేఖ గీయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. దీని సరిహద్దు రేఖ అంటాం. పదాలు జాగ్రత్తగా గమనించండి. వాస్తవాధీన రేఖ అంటే ఎల్ఏసి అంటాం, నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఇక్కడ మెక్-మోహన్ రేఖ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మెక్-మోహన్ రేఖ. ఈ మెక్-మోహన్ రేఖ అనేది తరచుగా మీకు జాగ్రఫీ ఆర్ జీకేలో అడుగుతున్నాడు. మెక్-మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ అంటే ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఇండియా చైనా, ఇండియా చైనా. కాబట్టి ఇప్పుడు ఇది కూడా మనకు అవసరం. ఇండియా చైనా మధ్య సరిహద్దుగా పిలువబడుతున్న రేఖ పేరు మెక్-మోహన్ రేఖ. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ రేఖ, ఇండియా పాకిస్తాన్ రాడ్ క్లిఫ్ రేఖ అని మనము ఈ విధంగా గీచుకోవడం జరిగింది సరిహద్దు రేఖలు. మరి నేడు ఈ యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితుల్లో కూడా మన ఇండియా సమన్వయం పాటించి శాంతియుతమైన చర్చల ద్వారా నేడు ఈ పరిష్కారం చేసుకునే అవకాశం ఏర్పడ్డది. మరి చైనా చాలా పెద్ద దేశం, ఆసియా ఖండంలో ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ జనాభా పరంగా. ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది. చైనా మనతో యుద్ధం చేయడం వాతావరణం, ఈ ఘర్షణ వాతావరణమే కాదు, ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోవాలి. చైనా దేశం ఎప్పుడైతే మనతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా కొంత ఈ ఇరు దేశాల మధ్య స్నేహభావం తగ్గింది, ఒక శత్రుభావన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చైనా దేశంకున్న గుణం ఏంటంటే ఈ ఆసియా ఖండంలో నేనే గొప్పవాడిని, ఆసియా ఖండంలో నాకు ఎదురు లేకుండా చూసుకోవాలి. ఇంకేం చెప్పచ్చు? విస్తరణవాదం అంటాం. విస్తరణవాదం అంటే ఏంది? చైనా సరిహద్దుల్లో ఏ దేశం పైన అటాక్ చేయడం, అంటే ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడం, ఆక్యుపై చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఉన్న దేశం చైనా. మన దేశానికి 7 సరిహద్దు దేశాలు ఉన్నాయి, కానీ చైనా దేశానికి 15 దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చైనా దేశము ఎప్పుడైతే భారతదేశంతో సరిహద్దు కలిగి ఉంది కాబట్టి ఉత్తర భాగంలో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు అది సరిహద్దుగా మనకు ఉంది కాబట్టి ఈ సమస్య ఏర్పడుతుంది. సుమారుగా 3800 కిలోమీటర్ల దూరం మనకు విస్తరించి ఉంది సరిహద్దు రేఖ. మనతో ఎక్కువ భూభాగాన్ని పంచుకుంటున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్, 4000 కిలోమీటర్స్ అని చెప్పుకుంటాం ఆవరేజ్గా. దాని తర్వాత ఎక్కువగా సరిహద్దు రేఖ కలిగిన దేశం అంటే చైనా పేరు చెప్పుకుంటాం. మరి చైనా మనకన్నా ముందంజలు ఉందని ఏ విధంగా చెప్పచ్చు అంటే, మన తన ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉంది, వ్యవసాయ రంగంలో పటిష్టంగా ఉంది, ప్రపంచంలోనే జనాభాలో తొలి దేశం అని చెప్పుకుంటున్నాం, జనాభాలో 2వ దేశం ఇండియా అని చెప్పుకుంటున్నాం. కాబట్టి కొన్ని పోలికలు ఉన్నాయి ఇక్కడ. మరి చైనా 1949లో ఏర్పడింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చైనా 1949లో ఒక దేశంగా దానికి గుర్తింపు రావడం జరిగింది. 1949 పూర్వం ఏంది? అక్కడ
ఒక చక్రవర్తుల పరిపాలన, కింగ్డమ్, చైనా కింగ్డమ్, చక్రవర్తుల పరిపాలన అంటాం. ఎప్పుడైతే మావో సెటింగ్ లాంటి వ్యక్తులు విప్లవం తీసుకురావడం ద్వారా, ఒక చైతన్యం తీసుకురావడం ద్వారా అదొక నేషనలైజ్డ్గా 1949 అవతరించని చెప్పుకుంటాం. ఇండియా 1947, చైనా 1949. ఇండియా తొలి ప్రధాని అనగానే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకుంటాం. చైనాకు మొదటి నాయకుడు ఎవరంటే ఈరోజు మావో సెటుంగ్ అని చెప్పుకుంటాం. నేడు చైనా, ప్రస్తుతము చైనా గురించి మనం డిస్కస్ చేసినప్పుడు జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ప్రజెంట్. చైనా దేశానికి జిన్పింగ్ ప్రస్తుతం అధ్యక్షుడు పనిచేస్తుంటే ఇండియా ప్రధానిగా పనిచేస్తున్నవారు నరేంద్ర మోడీ. ఇక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2017 సంవత్సరంలో చైనాతో ఘర్షణ వాతావరణం జరిగింది. ఏ ప్రాంతంలో? డోక్లాం ప్రాంతం, డోక్లాం అని చెప్పుకుంటాం. చైనా దేశంతో ఎప్పుడైతే డోక్లాం ప్రాంతంలో ఈ విధంగా భూటాన్ దేశ భూభాగమైన డోక్లాం ప్రాంతంలో ఇండియా చైనా దేశం మధ్య ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఈ విధంగా డోక్లాం అనే వివాదాన్ని పరిష్కరించడానికి ఆ రోజు 2017 సంవత్సరంలో ఈ సంఘర్షణ జరిగినప్పుడు మన దౌత్యవేత్తగా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి ఎవరంటే సుష్మా స్వరాజ్. 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సుష్మా స్వరాజ్ ఈ విధంగా చైనా దేశంతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం చూపింది. ఈ విధంగా 2017 తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో పనిచేస్తున్నప్పుడు 2020లో మళ్ళీ ఈ సమస్య ఎదురైంది మనకు. కాబట్టి సరిహద్దు దేశాలతో ఇండియా అనుబంధాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు శత్రు దేశాల భావన పెరిగిపోతుంది. ఇటీవలనే మన పొరుగు దేశమైన నేపాల్ భారతదేశ భూభాగంలో కాలాపాని అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నామని చెప్పేసి మన మీద నిరసన వ్యక్తం చేస్తుంది నేపాల్. ఇటీవల నేపాల్ దేశము పార్లమెంటు చట్టం ద్వారా తన యొక్క నేపాల్ చిత్రపటాన్ని నూతనంగా ఆవిష్కరించి ఆ కాలాపాని ప్రాంతాన్ని నేపాల్ భూభాగంలో మనకు మ్యాప్ ద్వారా చూపెట్టడం జరిగింది. అది ఇప్పటికీ మనం వివాదంగా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా కాలాపాని అనే ప్రాంతము ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైందంటే ఇండియా నేపాల్ అని చెప్పుకుంటున్నాం. గాల్వాన్ లోయ సంఘర్షణ నేపథ్యంలో ఇండియా చైనా మధ్య ఈ సమస్య గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ పదాలు, ఆ ప్రాంతాలు ఇట్లా వార్తలకు వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, మరి డోక్లాం, వాస్తవంగా డోక్లాం ఎవరిది? భూటాన్. కానీ భూటాన్ మీద ఆధిపత్యాన్ని వహిస్తున్న దేశం ఏంటిది? చైనా. ఈ విధంగా మూడు దేశాల సమీపంలో ఉన్న ప్రాంతం ఇది డోక్లాం. కాబట్టి ఈ మూడు దేశాలు అంటే ఏంది? ఇక్కడ చైనా, భూటాన్, ఇండియా. కానీ ఘర్షణ జరిగింది ఎవరి మధ్య? ఇండియా చైనా మధ్య. కాబట్టి డోక్లాం అనే సంఘర్షణ గురించి కూడా మీకు ప్రీవియస్ అంశం జరిగింది కాబట్టి ఇది కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్, మరి చైనా దేశము సంబంధించి ఇటీవల వార్తలోకి వచ్చిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే లిన్ డాంగ్. సందర్భం కూడా చెప్తున్నా, చైనా దేశానికి సంబంధించిన గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ లిన్ డాన్ అనే వ్యక్తి ఇక్కడ రిటైర్మెంట్ కావడం జరిగింది. ప్రపంచంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, నెంబర్ 1
ర్యాంకర్, నెంబర్ 1 క్రీడాకారుడిగా ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తి ఈ కరోనా సందర్భంలోనే తన ఆటకైనా గుడ్ బై చెప్పడం జరిగింది. రేపు సూటిగా ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల బ్యాడ్మింటన్కు గుడ్ బై చెప్పిన లేదా రిటైర్మెంట్ ప్రకటించిన వ్యక్తి ఎవరంటే లిండాన్ ఏ దేశస్తుడు అంటే చైనా. అనేక సార్లు ప్రపంచ ఛాంపియన్, మినిమం 6 times ఆయన ప్రపంచ బ్యాడ్మింటన్లో ఛాంపియన్గా నిలిచిన వ్యక్తిగా మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే, చైనా నేటికి కూడా ఒక కమ్యూనిస్టు పరిపాలన కలిగిన దేశం, కమ్యూనిస్టు భావనతో పరిపాలన అందిస్తున్న దేశం. ఇండియా ప్రజాస్వామ్య దేశం. చైనాలో నేటికి కూడా అత్యధికంగా డిపెండ్ అవుతున్నది వ్యవసాయం పైన. ఇండియా కూడా వ్యవసాయం పైన డిపెండ్ అవుతుంది. చైనా వరి పండిస్తుంది, ఇండియా కూడా వరి బాగా పండిస్తుందని చెప్పుకుంటున్నాం. చైనాలో వరి బాగా పండిస్తున్నారు, ఇండియాలో వరి బాగా పండిస్తున్నారు. ప్రపంచంలోనే వరి పంటలో నెంబర్ 1 దేశం అంటే కూడా చైనాని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే చివరిగా ఒక కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఏం చెప్పాల్సి ఉందంటే, చైనా దేశము 1954లో పంచశీల ఒప్పందం, ఈ పంచశీల ఒప్పందం అనే దాని మీద అగ్రిమెంట్ కావడం జరిగింది. ఆనాడు దేశ ప్రధానిగా పనిచేస్తున్న నెహ్రూ దీనిపై సంతకం చేయడం జరిగింది. ఎందుకంటే మన సరిహద్దు దేశం కాబట్టి దాంతో ఎప్పటికైనా సమస్య ఉంది అనే ఆలోచనతోని వాళ్ళతో మనం శాంతియుతంగా ఉండాలి, ఇలాంటి యుద్ధ వాతావరణం అనే వాటిని అధిగమించడానికి మన భారత ప్రభుత్వము ముందస్తుగా ఈ ఆలోచనతోని చైనాతో ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. దాన్ని మనం పంచశీల అగ్రిమెంట్ అంటున్నాం. ఈ పంచశీల ఒప్పందం అనేది 1954లో జరిగింది చైనా దేశంతో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు చౌ హెన్లాయ్, చైనా దేశానికి చెందిన చౌ హెన్లాయ్ అనే వ్యక్తి దీనిపైన సంతకం చేయడం జరిగింది. ఇండియా తరపున నెహ్రూ, చైనా తరపున చౌ హెన్లాయ్ దీని మీద సంతకం చేయడం జరిగింది. ఈ పంచశీల ఒప్పందం 1954లో జరిగితే 1962లో చైనా మన పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఒక స్టోరీగా మనం గమనించినప్పుడు చైనాతో ఉన్న అనుబంధాల గురించి అడిగినప్పుడు ఇది ఫండమెంటల్ బేసిక్. పంచశీల ఒప్పందం జరిగినప్పటికీ ఇండియా పైన ఎప్పుడు అటాక్ చేసిందంటే 1962లో అక్టోబర్ మాసంలో ఎప్పుడైతే ఈ విధంగా అటాక్ చేసిన తర్వాత అప్పుడు మన ప్రధానమంత్రి నెహ్రూ. 62లో దేశ ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి నెహ్రూ. 54లో ఈ ఒప్పందం మీద సంతకం చేసిన వ్యక్తి కూడా నెహ్రూ. అప్పుడు రాష్ట్రపతి ఎవరని ఎగ్జామ్లో అడిగాడు, మీరు చాలా కన్ఫ్యూజ్ చేశాడు ఎగ్జామ్లో. ప్రధానమంత్రి అంటే నెహ్రూ ఆన్సర్, కానీ 62లో మన రాష్ట్రపతి ఎవరున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణన్. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారమ్మా. 62లో రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్, కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ స్థానంలో కొత్తగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఛార్జ్ తీసుకున్న తర్వాతనే సంఘర్షణ జరిగింది అక్టోబర్లో. కాబట్టి ఈ 2 ఆలోచనలు మీరు గమనించాలి. కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాడు ఎగ్జామ్లో, చైనాతో యుద్ధం జరిగింది వాడే ఇస్తుండే ఎగ్జామ్లో, కానీ బి ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, సి ఆప్షన్ అప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు, డి ఆప్షన్ ఏం చేస్తున్నాడు, రాష్ట్రపతి ఎవరు అని మెన్షన్ చేస్తున్నాడు. దానిలో ఏదో ఒకటి రాంగ్ మెథడ్ ఇస్తాడు, 3 సరైన ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి అట్లా కూడా థింక్ చేసే అవకాశం ఉంటుంది. మన పొరుగు దేశము కాబట్టి, సరిహద్దు దేశం కాబట్టి చైనా ఇండియా మధ్య రిలేషన్స్ మీద ఈ విధంగా కొనసాగించే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం గమనిస్తే